అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆగస్టు 7th నాడు రిలీజ్ అయినటువంటి కొరియన్ కనకరాజు సినిమా అనేటువంటి ముఖాముఖి. ఈరోజు కథానాయకులు వరుణ్ తేజ్ గారు, మరి దర్శకులు గాంధీ గారు, అలాగే మరి హాస్య నటులు సత్య గారు ఉన్నారు. చాలా స్కిప్ ఇక్కడ వీడియో రీల్ అలా తగిలిపోతున్నా, అందుకే నార్మల్గా చేసుకున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. కొరియన్ కనకరాజ్ మామూలు సౌండ్ చేయట్లేదు థియేటర్లో. వెళ్ళిన పచ్చి వాళ్ళంటే ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా నవ్వుకుంటున్నారు సినిమా చూసి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. నాకైతే నేను చూసి వీడికి కాల్ చేశాను, మీకు చేసి మీరు బిజీ ఉన్నారని. ఓకే, నాన్న చెప్పారులే. నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు పూర్తిగా ఇది హారర్ మూవీ అనుకున్నారా, లేకపోతే కామెడీ సినిమా అనుకున్నారా? రెండు తర్వాత మెర్జ్ చేయాలనుకున్నారా? ఫస్ట్ ఎలా అనుకున్నారు దీన్ని? ఒక ఇండో కొరియన్ క్వశ్చన్ తనని చెప్తాను, చెప్పనే. లొకేషన్ కూడా ఇంతే కదా? అంతే, లొకేషన్ దానికోసమే స్టార్ట్ చేసా. చెప్పండి సార్. ఇద్దరు ముగ్గురు పెట్టాలి సార్ వాడికి. లోపల ఉన్న ఒక దర్శకేంద్రుడు బయటకు వస్తాను సార్. అంటే ఫస్ట్ కామెడీ ఫిల్మే అనుకున్నాం, తర్వాత సత్య వచ్చిన తర్వాత అది హారర్ అయింది. మొత్తానికి రెండు కలిపి హారర్ కామెడీ అయింది. మరి ఎలా ఉంటుంది అన్న? ఎంతో కొంచెం మరి మీకు లొకేషన్లో వన్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, నాకు తెలుసు అమ్మా. ఇది సినిమాకి సంబంధించిన లాస్ట్ ఇంటర్వ్యూ అంటే సినిమాలు చేయాలి తెలుసు కదా. సత్యం కంట్రోల్ చేయాలనుకున్న వెంటనే నా క్యారవాన్కి రమ్మనేవాడిని. బాబు పంపించిన క్యారవాన్ కమ్ టు మై రూమ్ అంటే వచ్చి క్యారవాన్ లో ఒక 1/2 hour 45 minutes ఏదో మాట్లాడుకుంటా. రోజు ఉంటుంది అన్న? రోజు రోజు లంచ్. దాని సపరేట్ కాల్ షీట్ అన్న. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు షూటింగ్ డీలర్ కూడా అయినాయి, బట్ మేనేజ్ చేసాం బానే. ఆఖరికి మీరు చెప్పండి సార్. తనకి అదే మీరు చెప్పండి అంటున్నాను, ఒరిజినల్ గా చెప్పండి. రావులే ఎప్పుడు కొన్ని. బేసిక్ గా చాలా బాగా చేసేవాడు బ్రో. పొద్దునే వచ్చేవాడు, షార్ట్ కి 7 గంటలకే వచ్చేసేవాడు. ఇదే కదా నువ్వు ఇది అబద్ధం, ఇది ఒక్కటే అబద్ధం సార్. నిజంగా చెప్పండి సార్, సీరియస్ గా. లేదు బ్రో, బాగా చేసాడు. వెరీ కోఆపరేటివ్. పాపం ఆ స్లాంగ్ అదంతా కూడా పక్కన పెట్టుకొని ఆ స్లాంగ్ అతన్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడు. ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. అంటే రాలేదు. స్లాంగ్ ఎవరైనా పెట్టారు సార్ సినిమాకి సపరేట్ గా? వీడికి 10 మందిని పెట్టాలి. ఎందుకంటే లేదన్న, మీరు దీంట్లో పర్ఫెక్ట్ గా అనంతపూర్ స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ చేశారు. అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా వదలలేదు అక్కడ. వాడైతే అది అనంతపూర్ కదన్న, అనంత శ్రీరాంపురం అది ఆ స్లాంగ్. అది అనంత శ్రీరాంపురం అంటే అది కర్నూలుకి, అనంతపూర్కి, చిత్తూరుకి ఆ మధ్యలో రాయలసీమ అంతా వస్తుంది. ఇలా తీసుకొని ఇలా వేసుకొని ఇలా నాకు నేర్పించారు. లేదు సార్, అతనే డబ్బింగ్ గానీ మొత్తం లొకేషన్ కొంచెం తేడాగా మాడుతున్నాడు. తేడా బికాస్ ఆఫ్ యూ. నిన్ను కలిసి నేర్పించి ఉన్నది డైరెక్ట్ కూడా కొంచెం దుబ్బింది. ఏంటంటే అంటాడు అతను. ఏమన్నారండి అంటే మీరు ఎలా వర్కౌట్ చేశారండి స్లాంగ్? ఇది అనంతపూర్ స్లాంగ్ కొంచెం ఇష్టం నాకు, కొత్త స్లాంగ్ నేర్చుకున్నాం. అట్లా డైలాగ్స్ గాంధీ రాసాడు, ఇంకా అది చదువుతూ ఫస్ట్ గాంధీ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి తనకి బాగొచ్చు కాబట్టి అక్కడే కొంచెం పట్టుకుని ట్రై చేశాను వర్డ్స్ కొన్ని. శ్రీనుని పిలిచి తను ఒక లైన్ చదవమని చెప్పండి, నేను చదివేవాడిని. కానీ ఎక్కువ వరకు సెట్లో ఫస్ట్ 2 రోజులు మనం ఆడుకునే వాళ్ళు. నువ్వు చెప్తావు ఆన్సర్? ఓకే చెప్పండి. ఇద్దరం చాలా బాగా ఫస్ట్ 1-2 days కష్టం అయింది. కానీ మెల్లమెల్లగా వెనకాల షూట్ అయిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడు. ఆ స్లాంగ్ లోనే మాడుకునే వాళ్ళు నిజంగా. అది మెథడ్ యాక్టింగ్ అని చెప్పాడు నాకు సత్య. అదే నేను ట్రై చేశాను అని చెప్పిన తర్వాత. అదే అందులో స్క్రిప్ట్ అప్పుడు కూడా కొరియన్ స్లాంగ్ చెప్పేవాడిని కదా. ఒకటే పదం వచ్చి గాంధీ కొరియన్ లో, అది జాపనీస్ కొరియన్ అర్థమయ్యేది కాదు. కానీ డైలాగ్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేవాడిని, ఇలా అనేవాడు. కానీ వాళ్ళతో కొరియన్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో డైరెక్ట్ తెలుగు మాట్లాడి చూడాలి. డైరెక్ట్ తెలుగే ఫ్లోలో వచ్చేస్తుంది, అంటే ఎమోషన్లో వచ్చేస్తుంది. యూ కమ్ కూర్చో, నిలబడు, నువ్వు అది చెప్పు డైలాగ్, అది నీది అని చెప్పేసి వాళ్ళు ఏమో అలా చూస్తూ ఉండేవారు. వెనకాల వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ కాదు. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత బోరా అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, ఒక యాక్టర్. వాడు చాలా ఇన్వాల్వ్డ్. అసలు వాడికి ఏం సత్యాల, ఆడు కొరియర్ సత్యాల అనమాట, చెప్పకుండా చేస్తుంటాడు. ఆడు తీసుకొచ్చి వాడికి ఏం చెప్పలేకపోతున్నా ఎట్లా అంటే, ఆడు అసలు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు.
ఈవినింగ్ కూర్చుని గాంధీ డైరెక్ట్ గా అరే అసలు ఎవరు చెప్పారు అలా చేయాలని అంటే అంటే దిక్కులు చూస్తుంటారు. అనిపించలేదా? అరే నువ్వు ఎలాగా ఇది అసలు రియాక్షన్ నేను నీకు చెప్పలేదు కానీ ఎలా ఇచ్చేవారు అసలు అది ఎక్స్ప్రెషన్ అంటే ఆడు చూసేవాడు డైరెక్ట్ తెలుగే. అనే మామూలుగా దీంట్లో కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమైనా హార్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా కొరియాలో జరిగినవి? మోస్ట్ కష్టపడింది లాంగ్వేజ్కే. షూటింగ్లోనే అసలు షూటింగ్ గ్యాప్లు ఇవ్వలేదు మా ప్రొడ్యూసర్స్. సో మాక్సిమం ఒక 20-30 రోజులు అవుట్డోర్ షూట్లో ఒక రోజు బ్రేక్ ఉండింది మాకు. అంటే బాగా టైట్ చేయాలి, గట్టిగా చేయాలని. సత్య అటు తిరుగుతుండేవాడు కానీ అప్పుడప్పుడు, అంటే దాన్ని తక్కువ షూట్ ఉన్నాం, చెప్పండి బాగా ఎంజాయ్ చేసాడు. బాగా ఎంజాయ్ చేశాడని. బట్ లాంగ్వేజే మెయిన్ టాస్క్ అక్కడ, ఇంకేం లేదు. అది అసలు ఇప్పుడు కూడా సరదాగా ఒక మాట చెప్పమన్న సినిమాలో వన్ డైలాగ్ కూడా చెప్పలేను నేను. అంతే, అంత టఫ్ డిఫికల్ట్ అది. ఒక ఆత్మ అయిపోయిన తర్వాత ఎలా వచ్చేసే పవర్స్ ఏంటి? ఆత్మకి పవర్స్ మామూలుగా ఉంటాయండి మామూలుగా? ఆత్మ అంటేనే పవర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఐ మీన్ ఆల్రెడీ బాడీ వదిలేసిన తర్వాత అంటే ఉంటాయి అంటే ఇది ఆల్రెడీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్రెడీ మనం ఊహాజనితం కాబట్టి. సో ఎప్పటి నుంచో దెయ్యాలకి పవర్లు ఉండడం, పైకి లేపడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తాను. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారు సడన్ గా టప్ అని చెప్పి ఒక ఎన్నో కిలోల మంచం పైకి ఎత్తుతారు. రెండింటిలో ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అన్న 4 fingers క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారండి మీరు? కనకరాజ్ క్యారెక్టర్ 4 fingers క్యారెక్టర్ కష్టపడుతున్నాను ఆ డైలాగ్ వల్ల. బట్ అది బట్టలు వేసుకోవడం, ఆ జుట్టులో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో బాగానే ఉండేది, అందరూ ఆ డ్రెస్ వేసుకుని చేసుకున్న తర్వాత బాగానే ఉండేది. బయట తిరుగుతున్నప్పుడు మాత్రం రకరకాలుగా చూస్తుండే తేడాగా చూసేవారు. ఈడెవడ మన రాని భాష. కొరియాలో కాదు, కొరియాలో కొంచెం డీసెంట్, అక్కడ అలాంటి హెయిర్ స్టైల్ తో తిరుగుతారు. మీరు చెప్పారన్న. కజకిస్తాన్ లో షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం చాలా విచిత్రంగా చూసేవారు. చాలా విచిత్రంగా లిటిల్ కళ్ళతో తిట్టేటట్టు చూసేవారు, కోపంగా. చాలా విచిత్రంగా చూసేవారు ఎక్స్ప్రెషన్. నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండు అంటే